నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ. దోపిడీ దొంగల ముఠాను పట్టుకున్నట్లు వెల్లడించిన రఘుచందర్. గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా. రైతులకు యూరియా పంపిణీ చేయాలని, గజ్వేల్లో రెడ్ పాయింట్ ఏర్పాటు పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కొండపాక మండల పరిధిలోని వెల్లికట్ట క్రాస్ రోడ్ వద్ద మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దగ్ధం. ర్యాలీగా వెళ్లి మీడియా సమావేశం నిర్వహించిన కొండపాక మండల యూత్ కాంగ్రెస్ నాయకులు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ గోకులం దేవాలయ దశమ వార్షికోత్సవ వేడుకలు. స్వామివారికి అభిషేకం, అలంకరణ, శతనామావళితో పూజా కార్యక్రమం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ మాట్లాడారు. దోపిడీ దొంగల ముఠాను పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ మాట్లాడారు. దోపిడీ దొంగల ముఠాలను పట్టుకున్నట్లు వెల్లడించారు. జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్, రాయకల్ ఎస్ఐ సుధీర్ రావులకు లభించిన సమాచారంతో పోలీస్ బృందం రాయకల్ శివారు లలిత టెంపుల్ సమీపంలోని మామిడి తోటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంపల్లి గ్రామానికి చెందిన వనం పాపయ్య, టియానగర్ కు చెందిన వనం రాము, దాసరి రవిగా గుర్తించారు. ఈ ముఠాలో ముగ్గురు, మరో నిందితుడు నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన జగన్నాథం, కృష్ణ పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై ఇప్పటికే 6 కేసులు నమోదైనట్లు వివరించారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి 12 తులాల బంగారం, 15,000 నగదు, 3 సెల్ ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక ముఠాగా ఏర్పడి జగిత్యాల, రాయకల్, మల్యాల, బొప్పలపల్లి, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 30కి పైగా కేసుల్లో వీరు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ సుధాకర్, ఎస్ఐలు సుధాకర్, సుధీర్ రావు సహా పోలీస్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. నిందితులను పట్టుబడడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బంది గంగాధర్, సుమన్లను డీఎస్పీ రఘుచందర్ అభినందించి నగదు బహుమతి అందజేశారు. ఈ సంవత్సరం జనవరి నుండి మన రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 దొంగతనం కేసులు అయినాయి. దానిలో పరిశోధనలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని ప్రకారం సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయకల్ పట్టణంలో లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు. ఈ రాయకల్ పిఎస్ పరిధిలో జరిగిన 6 దొంగతనాలను వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 15,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక i20 కార్ను కూడా స్వాధీనం చేసుకునేది. నిందితులందరూ కూడా ఇక్కడ మన టిఆర్ నగర్ జగిత్యాల రూరల్ పిఎస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య, వనం రాము, దాసరి రవి. వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీడు అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత 4-5 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి, భద్రాచలం, మల్యాల్, తర్వాత రాయకల్, జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే రాత్రి పూట రక్కీ చేసుకొని తాళం వేసిన ఇళ్లను వీళ్ళు టార్గెట్ చేసుకుని తాళం పగలగొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటి వరకు 30 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 కేసులలో నిందితులు. వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద షీట్ ఓపెన్ చేస్తున్నాం, గ్యాంగ్ ఫైల్ కూడా మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించారు. గత 30 కేసులు ఉన్నాయి. పోయిన మన సేమ్ ఇదే జూన్ నెలలోనే మనం 11 కేసులలో అరెస్ట్ చేసాం. తర్వాత జైలు మీద వచ్చి మళ్ళీ నేరాలు మొదలుపెట్టారు. వీళ్ళ మీద నిఘా ఉంచినప్పుడు వీళ్ళు తొందరగా దొరికింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. రైతులకు యూరియా పంపిణీ చేయాలని, గజ్వేల్లోని రైల్వే రెడ్ పాయింట్ పునరుద్ధరణ చేయాలని, రైతులకు యూరియా అందుబాటులోకి ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ చేయాలని మరియు గజ్వేల్లోని రైల్వే రెక్ పాయింట్ పునరుద్ధరించి రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిధులు నియామకాలు అంటూ రైతులకు ఎరువులు యూరియా అందించడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. సరైన సమయంలో రైతులకు యూరియా అందించడం లేదని రైతులతో కలిసి ధర్నా నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేసి వంట వార్పు చేపట్టామన్నారు. అలాగే తమకు రైతులకు కావాల్సిన యూరియా అందించే వరకు పోరాటం చేస్తామన్నారు. బూటకపు మాటలతో రైతేరాజు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, గడిచిన 2 సంవత్సరాల కాలం నుంచి కూడా రైతులకు సరైన ఎరువులు అందించడంలో విఫలమై రైతులను గోసపుచ్చుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీరు గజ్వేల్ రేక్ పాయింట్ పునరుద్ధరించకపోతే దుద్దడ గ్రామంలో తిమ్మారెడ్డిపల్లిలో, కుకునూరిపల్లిలో, కొడకల్లలో, రిమ్మనగూడలో, ప్రజ్ఞాపురంలో, గౌరారంలో, ములుగులో, వంటిమామిలో అన్నింటి మీద వేల మంది రైతులతోని రస్తారోకో పెడతాం, వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మాకు కావాల్సినటువంటి యూరియా వచ్చే వరకు, మాకు కావాల్సినటువంటి రేక్ పాయింట్ ఓపెన్ చేసే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. దాంతో పాటు గజ్వేల్లో ఉండే కెనాళ్లకు మా పక్కనే మల్లన్న సాగర్ ఉంది, మా దగ్గరనే కొండ పోసమ్మ సాగర్ ఉంది, మా దగ్గరనే రంగనాయకుల సాగర్ ఉంది. మరి కింద ఉన్నటువంటి రైతులకు 24 గంటలు నీళ్లు ఇవ్వకుంటే ప్రభుత్వం తడాగా తీస్తాం, ప్రభుత్వం మెడలు వేస్తాం, ఉద్యమాన్ని తీసుకొస్తాం. మీ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేసులకు భయపడం, గతంలో ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడలేదు. కేసులకు భయపడే సమస్య లేదు. రైతుల కోసం ప్రాణాలు ఇస్తాం, రైతుల కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు ప్రజలలో ఉండి మీ ప్రభుత్వం వచ్చిన 20 రోజులలో మీరు ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికి ఇవాళ కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద కేసులు పెడితే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ అంటేందో, టీఆర్ఎస్ అంటేందో, బీఆర్ఎస్ అంటేందో ఇలా ప్రజలకు అంతా తెలుసు. కాబట్టి మేము వెంటనే మా డిమాండ్ను అన్ని ప్రభుత్వం అంగీకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. యూరియాను రైతులకు వెంటనే అందించాలనే ఒక డిమాండ్తో రైతుల సూచన మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో రిమ్మనగూడ రాజీవ్ రహదారి పైన రాజీవ్ రహదారి దిగ్బంధనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గతంలో సమైక్య పాలనలో ఎలాంటి రోజులుండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రైతులకు అలాంటి రోజులను చూపిస్తూ ఉన్నారు. రైతే రాదని కేసీఆర్ గారు రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి గుడ్ల కొనుగోలు కానీ, యూరియా కానీ, 2020 కానీ, 24 గంటల కరెంటు కానీ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన కేసీఆర్ గారిని మేము కొలిపాయమనే భావనలో ఈరోజు రైతులు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చెప్తూ మొత్తంగా కూడా వాళ్ళిద్దరూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడబలుక్కొని ఒక దొంగాటలాడుతూ తెలంగాణ రైతాంగాన్ని నట్టేయడం వస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలందరూ కూడా మేము కేసీఆర్ గారిని కోల్పోయాం, మంటికైనా ఇంటోడే కావాలి, కేసీఆర్ లేక మాకు ఎన్నో అవస్థలు వస్తున్నాయి, ఇవన్నీ కష్టాలు పోవాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలనే దిశగా ప్రజలు ఈరోజు అందరూ చెప్తున్నారు. ఈరోజు రిమ్మనగూడ కార్యక్రమం పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చిన రైతులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. సంవత్సరాలు అయితే ఉంది. రైతులకి కరెంట్ ఇవ్వక, నీళ్ళు ఇవ్వక, విత్తనాలు ఇవ్వక, యూరియా లేక, డిఏపి లేక, విత్తనాలు లేక రోడ్ల మీద రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా భార్య పిల్లలు పాస్ పుస్తకాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి పిల్లల్ని స్కూల్కు పంపకుండా యూరియా కోసం లైన్లో నిలవాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మేము గతంలో కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా గజ్వేల్లో ఒక రేక్ పాయింట్ ఇచ్చి 600 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంత రైతాంగానికి కావాల్సినంత, మా ప్రాంతమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, ఇవన్నీ జనగాం, ఈ ప్రాంత రైతులందరూ కూడా గజ్వేల్ రేక్ పాయింట్తో యూరియా అందించినాం. గజ్వేల్ ఇవాళ అట్లాంటిది గజ్వేల్ రైతులకే యూరియా లేక రోడ్ల మీదకి వచ్చినాం. రేక్ పాయింట్ ఎత్తేసిండు రేవంత్ రెడ్డి గారు.
గజ్వేల్ అంటే కక్ష పట్టుకుండు. గజ్వేల్కి 180 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే వాటిని రద్దు చేసిండు. మరి గజ్వేల్ మీద కక్ష పట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇది పద్ధతి కాదు. గజ్వేల్ ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. నీ యొక్క కొడంగల్కి ముఖ్యమంత్రి కాదు, నీ మహబూబ్ నగర్కి ముఖ్యమంత్రి కాదు. ఇవాళ రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఉండే 13,565 గ్రామాల రైతులు రోడ్ల మీదకి వచ్చి యూరియా సంచులు అడుక్కుంటుంటే, గుచ్చం ఎత్తుకుంటుంటే సోయి లేదా, సిగ్గు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉండే 16 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు. ఏం బిక్కున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతులు రోడ్ల మీదకి ఎందుకు వస్తారని చెప్పి సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, పార్లమెంట్ మెంబర్లను ప్రశ్నిస్తున్నాం. మీకు సిగ్గు శరం ఉంటే వెంటనే ఈ రాష్ట్రంలో యూరియా కొత్త లేకుండా చేయాలని చెప్పి, నానో యూరియా అంటగట్టొద్దు అని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రైతు సోదరులకు చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో అవగాహన రాహిత్యంతో, ముందు చూపు లేకుండా ఈ గత 20 నెలల్లో రైతులు ఎంత మోసపడుతుందో ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, స్థానిక నాయకులు కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఇలా నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల అవసరాన్ని బట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం మొదలైంది కేసీఆర్ గారి నాయకత్వంలో. అలాంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన తర్వాత వారికి బాగా తెలుసు, ఆయన సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తెలంగాణ ప్రాంత రైతులకు ఏం కావాలో చాలా అవగాహన ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతులు బాగుపడాలి, పల్లెకు గ్రామీణ ప్రాంతాలు బాగుండాలంటే రైతులు వ్యవసాయం మీద, వ్యవసాయ కూలీలకు సమృద్ధిగా పని ఉండాలి, మన ఆనందంగా వ్యవసాయం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు కోనుకోవడం జరిగింది. భారతదేశంలోనే భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాలనే కాళేశ్వరం లాంటి ఏషియాలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి దాని ద్వారా యావత్ తెలంగాణ ప్రజల రైతులకు నీళ్ళు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కరోనా కాలం లాంటి టైంలో ఎక్కడ కూడా రైతు సోదరులు ఇటు విత్తనాల విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, కొనుగోలు కేంద్రాల విషయంలో కానీ ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా కేసీఆర్ గారు చూశారు. కేసీఆర్ గారు నమ్మేది ఒక్కటే, ఎత్తేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యము మనగడ సాగించదన్నది ఆయన బాగా నమ్మే వ్యక్తి కాబట్టి, రైతు కుటుంబం కింద వచ్చిండు. ఆయన కూడా స్వయాన రైతు కాబట్టి ఆయన రైతులకు చాలా పెద్దపీట వేసి సుమారు 10 సంవత్సరాలనే ఒక రైతు పండుగలాగా అదొక మంచి ఇదిగా ఆనవాయితీగా ఏర్పడిన సందర్భం. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక ఉద్దేశంతో ఆయనకు వచ్చిన మంచి పేరు తుడిచిపెట్టాలని గ్లోబల్ ప్రచారం చేసి కాళేశ్వరం కొట్టుకుపోయిందని, కుంగిపోయిందని ఇబ్బంది పెట్టి అది కావాలని నింపాల్సిన టైంలో ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాథ సాగర్ లాంటి ఎత్తిపోతల ద్వారా నింపాల్సిన రిజర్వాయర్లు ఒక్కరు కూడా నింపలేదు. దానికి తోడుగా ఇప్పుడు ఈ రైతులు ఇన్ని విధాలు పడుతుంది. మరి మేము ఒక్కటే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం, గత 10 ఏళ్లలో ఎన్నడూ రాని ఇబ్బంది ఇవాళ రైతులకు ఈ యూరియా విషయంలో ఎందుకు షార్టేజ్ వస్తుంది? ఇది అవగాహన రాహిత్యమా, అసమర్థత పాలన కావాలనే చేస్తున్నారు. రైతు సోదరులకు బాగా తెలుసు. ఎందుకు అంటే రాబోయే రోజులు చాలా మీకు రైతుల పరంగా మీకు ఏముంటుందో వాళ్ళు గుణపాఠం చెప్తారు. మీరు అడవిగానే హామీ ఇచ్చి పెద్ద పెద్ద ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లంక బిందెలు అనుకుంటే ఉట్టి బిందెలు అని ఏవేవో సాకులు చెప్పి ప్రైవేట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలు చాలా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ
తెలంగాణ సాధించిన సోదరులు, మా రైతు సోదరులు, మా తెలంగాణ సోదరులు. కాబట్టి జాగ్రత్త. రేపు మీరు ఈ 20 నెలల్లో ఈ రైతులకు పెడుతున్న ఇబ్బందులను ఫుల్ స్టాప్ పెట్టి రైతుల బాగుండు, తెలంగాణ ప్రజల బాగుండు మీరు ఆంధ్ర నాయకులకు తొత్తులుగా మారి మనకు కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ కానీ మోసుకపోతుంటే రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి రైతును రాజును చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో పరిపాలన సాగింది. కానీ నేడు 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి పార్టీ, ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతులను గోసబుచ్చుకుంటూ ఏడిపిస్తా ఉన్నాడు. ఈ రోజు రైతులకు పంట వేసుకునే సమయంలో ఈ రోజు ఎరువులను అందించలేనంత దీన స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు దాచుకునే కాడ దోచుకునే కాడ మాత్రమే మీరు ఉంటా ఉన్నారు. కానీ కింద ఉండేదంతా రైతాంగం. మనకు రైతుకు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఏదైతే ఆ రైతులను మీరు గోసబుచ్చుకుంటా ఉన్నారు, ఈ రోజు ఏడిపిస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన యువతం బాగుపడ్డ దాఖలాలు లేవు. ఈ రోజు మనకు అన్నం పెట్టే రైతన్నకు ఆ పెట్టుబడికి పైసలు పెట్టినా కానీ ఇలా యూరియా దొరికే పరిస్థితి లేదు. కానీ నేడు అది ఆ రైతుల బాధను చూసి చలించిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా వంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సార్ గారి నాయకత్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో గౌరవ జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనతో రైతులకు మద్దతుగా రైతులు ఎవరు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ రోజు వర్షం పడుతున్నా కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఇక్కడ వంట వార్పు రోడ్డు ఇలా రాజీవ్ రహదారి ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది ఏదైతే రైతులను కోసపెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఎమ్మెల్యేలు, మంత్రులారా, ఏసీ రూమ్లలో ఉంటే ఈ రైతుల బాధలు తెలివాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అన్నం పెట్టే రైతుల దగ్గర రండి, గ్రామాలకు రండి, పట్టణాలకు రండి, వ్యవసాయ భూముల దగ్గర రండి. వస్తే మీకు రైతుల బాధలు ఏందో తెలుస్తాయి. కానీ మీరేమనుకుంటున్నారు, సిటీలలో ఉండి మీడియాకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. రేపు రాబోయేది ముంగటుంది ముసుర్ల పండుగ, ఏది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. అలాగే రేపు ఇంకా ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ రైతుల పవర్ ఏందో, రైతుల బలం ఏందో కూడా మీకు రుచి చూపించడానికి తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. ఖబర్దార్ ఒక్కటే విషయం చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా రైతుల బాధలు ఏవైతే ఉన్నాయో అటొక నీళ్ళిప్పమంటే నీళ్ళిప్పరు. ఇదే గజ్వేల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండే D4 కెనాల్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి D4 కెనాల్ ద్వారా నీళ్ళిప్పమని చెప్పాలంటే మాకు ఒక 11 గ్రామాలకు కూడా కొండపాక మండలం ఇదే గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది లేకుండే. కానీ మొన్న సగం పంటలు ఎండిపోతే కూడా ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా, ఎవరికి మొరబెట్టుకున్నా కనీసం చుక్క నీళ్ళు ఇవ్వలేదు. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు రాబోయే రోజులలో మీరు పద్ధతి మార్చుకొని రైతాంగం పట్ల, రైతులు పడుతున్న బాధల పట్ల మీరు ఆలోచించి రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం మీరు కృషి చేయకపోతే తస్మాత్ జాగ్రత్త. ఈ రైతాంగం అంతా కూడా రైతాంగం వెంట, రైతాంగం మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారు ఉంటారు, హరీష్ రావు గారు ఉంటారు. మీకు మీ భరతం బట్టి తెలంగాణ రైతాంగాన్ని, యావత్ రైతాంగాన్ని అంతా కూడా మేము కాపాడుకునేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తామని. లేనట్టయితే మీరు గ్రామాల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు గ్రామాల్లోకి వచ్చినా కానీ రైతులు, ప్రజలే తిరగబడి మీరు గ్రామ పొలిమల దాకా తన్ని తరుముదామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి ధర్నాలే నిదర్శనం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయి అని చెప్పడానికి యూరియా దొరకపోవడం. కేసీఆర్ గారు పోతూ యూరియా తీసుకోలేదు, మరి యూరియా ఎందుకు రాదు? కేసీఆర్ పోతూ మిషన్ పై నీళ్ళు తీసుకోలేదు. ప్రతి గ్రామంలో అదే సమస్య. రైతు బంధు ఇస్తలేదు. మరి కేసీఆర్ ప్రతి సంవత్సరం 2 సార్లు ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ప్రకారం 4-5 రోజుల్లో మొత్తం అందరికీ రైతు బంధు పడుతుంది. ఇప్పుడు పడతలేదు. యూరియా దొరకదు, రైతు బంధు ఇయ్యరు, విత్తనాలు సరిగా రావు. ప్రతిదీ కూడా రైతులు విస్మరించినట్టు అవుతుంది. కాబట్టి రైతులు కూడా పెద్ద ఎత్తున పిలిపిస్తే వేలాదిగా రోడ్లపైకి వస్తుందనే కారణం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత. వీళ్ళు ఏనాటికైనా వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడం తప్ప ప్రజలను కాపాడుకుని ప్రజలను జన సంక్షేమ పథకాల వైపు తీసుకెళ్ళి మంచిగా చూసే ఆలోచన వీళ్ళకి లేదు. కేసీఆర్ గారిని గొప్పగా చూసి ఇప్పుడు వీళ్ళని చూసేసరికి ప్రజలు కూడా
ఈ దరిద్ర పాలన ఇప్పుడు పోతే బాగుండు. అనవసరంగా కొందరు చేసిన తప్పుల్లో కొన్ని జిల్లాలు చేసిన తప్పుకు చేసిన వాళ్ళు కూడా మంచి జరిగేదాన్ని ఖరాబ్ చేసుకున్నట్టు అయింది. పెద్ద మనిషి ఎప్పుడో చెప్పిండు, మంది మాట నేను మార్మడం పోతే మళ్ళీ చివరికి ఇల్లుగాలిపోతాను ఎట్లయితే చెప్పిండు, ఆయన చెప్పినట్టే జరిగింది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఎట్లా కలుస్తుంది బాబు అనే ప్రతి రైతు మిగతా రైతే కాకుండా ప్రతి రంగంలో వ్యవసాయ రంగాన్ని వీళ్ళు పక్కకు పెట్టారు. రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా పోయింది. ఎవరైనా ఒక గుంట అమ్ముకొని పెళ్లి చేసుకుందామంటే కనీసం అడిగే నాలుగు కూడా లేకుండా పోయిండు. ప్రతి రంగంలో కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి వ్యక్తికి కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేసింది, లాభం జరిగింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారే కావాలి అనే ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది. రేపు ఇంకా ముందు కూడా రైతులు ఇలాగే విస్మరిస్తే ఇక లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. ముఖ్యంగా ఈరోజు రైతుల కోసం దీక్ష చేపట్టిన గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈ వాన కూడా లెక్క చేయకుండా ప్రతి మండలం నుంచి వందలాది మంది తరలి రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ధర్నా దేనికంటే ఈరోజు మన కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన రైతుల కోసాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్టరాజ్యం చేస్తున్నాడు. నిన్న మీరు చూస్తే ఒక క్రెడిట్ ప్రాపర్టీ షోలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు, ఇది పాలన ఇట్లనే ఉంటుంది, ఈ పాస్బుక్లు ఇట్లనే ఉంటాయి, మీరు లైన్లు పాటించాల్సిందే, యూరియా ఇట్లనే ఉంటుంది, దానికి నేను ఏం చేయలేను అని ఓపెన్గా చెప్పేసిండు. ఇంత ఘోరమైన రూలింగ్, ఇంత ఘోరమైన పాలన ఇక్కడ చూడలేదు మనం. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఈ రైతుల కోస, రైతులు ఎంత బాధపడుతున్నారు యూరియా కోసం. పాత కాలం 2000లో ఆ కాలంలో ఎట్లా లైన్లు కడుతుండే రైతులు, ఈరోజు అదే గతి కలిగింది. గత 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు కడుపులో చూసి బంగారం లాగా చూసుకుర్రు. సార్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒకటే ఆలోచన ఉండాలి, రైతు బాగుండాలి అని. అప్పుడు రైతుల కోసం రైతు బంధు అనుకుంటా, రైతు బీమా అనుకుంటా అనేక పథకాలు తెచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రామ్ చెప్పారు. ఏ ఒక ఆయన పాలన చేస్తుర్రా, రైతు బీమా సగం ఇచ్చిర్రు, రైతు బంధు కూడా సగం ఇచ్చిర్రు. అన్ని ఈరోజు రైతులకు గోస చేస్తున్నారు. అయినా ఈ బాధ కంట్రోల్ చేయకుండా, ఈ వర్షం కూడా లెక్క చేయకుండా మేము ఈరోజు రాజధాని మొత్తం దిగ్భ్రాంతి చేసినాం. వందలాది మంది వందల ట్రాఫిక్. నేను వంటిమామిడి కాడ మన ములుగు నుంచి వంటిమామిడి నుంచి రిమ్మన్గూడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక బుద్ధి తెచ్చుకొని రైతులకు ఇట్లా గోస పెట్టకండి, మంచిది కాదు, మంచి పరిపాలించండి. మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు పబ్లిక్, ఏదో మోసపోయి. ఇప్పటికైనా పబ్లిక్ మోసపోరు. వచ్చే ఎలక్షన్లలో, ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా మీకు తగిన బుద్ధి చెప్తామని మనం ఈ గజ్వేల్ నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజాపాలన పేరు చెప్పి 6 గ్యారంటీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నరసింహరావు అన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రజాపాలన పేరు చెప్పి 6 గ్యారంటీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నరసింహరావు అన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని రైతులు ఉదయం 4 గంటల నుంచి 13 గ్రామాల రైతులు పాస్బుక్లతో యూరియా కోసం లైన్లో వర్షంలో పడిగాపులు కాస్తుంటే, వ్యవసాయ అధికారి యూరియా లేదు అంటే రైతులు రోడ్డుపైన నిరసన చేస్తుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని రైతులు స్వేచ్ఛగా నిరసన చేసే హక్కు కూడా లేదని వాపోతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి రైతులు యూరియా కోసం, నీటి కోసం రోడ్డు ఎక్కిన రోజులు లేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ ప్రెస్ మీట్లకు ఫోజులు ఇస్తూ రైతుల కోసం పట్టించుకోకుండా కుర్చీల కోసం, పైసల కోసం కుమ్ములాట ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గజ్వేల్ పట్టణంలో రెక్ పాయింట్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల జిల్లాలకు, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు కూడా గజ్వేల్ నుంచి యూరియా పంపించే ఆలోచన చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇకనైనా యూరియా సకాలంలో పంపిణీ చేసి రైతులకు బాధలు తీర్చాలన్నారు. లేని పక్షంలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. వాళ్ళకు ఆసాంలకు వాళ్ళకు పెట్టుబడి ఇచ్చిన వాళ్ళకి ఇస్తుండు, మా సొంటలకు లాజ్ చేస్తుండు, మొత్తం దొంగ దోపిడీ చేస్తుండు. లేకుండా మొత్తం అన్న అమ్మక ఊకోరి మొత్తం ఇట్లా లంచాలు తీసుకుంటా మసాలా అమ్ముతురు. ఎందుకు అది చేస్తురు? లేకుంటే మొత్తం కాదని చెప్పి రైతులను నష్టం చేస్తున్నారు. బోర్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఇట్లా ఎందుకని అది చేస్తురు? కాకుండా కాదని చెప్పురి. ఇంత ఇప్పుడే వాన కొట్టే ఏం వేసుకోవాలి?
మొత్తం లారీల కొద్ది పోతే ఏమన్నా దూరం తీసుకుపోయి అడవిలో పండి అమ్ముకోబడుతుంది. ఒక 3 రోజులు ఉపవాసం చెప్పాలి. వీరారెడ్డిపల్లి రాయపల్ మండల్ 2 హంసులు తీసుకుంటే నాని ఊరియో ఇస్తుండు, లేకపోతే మసాలా మొత్తమే ఇస్తలేడు, లేదంటే 5-4 కిలోల గొలకలు ఇస్తుండు. అదంతా ఎందుకు మాకు? మళ్ళా మొక్కజొన్న మొత్తం వేసేది మొక్కజొన్నకి. ఇప్పుడు మొక్కజొన్న ఖరాబ్ అయిపోయినాక మాకు ఇంకా ఎందుకు వేసి వేస్ట్ గా వేసేదే ఇప్పుడు మేము చేసుకునేది ఇప్పుడు ఎందుకు సార్? మాకు అది మసాలా ఇవ్వండి. ఇప్పుడు రైతులం కదా, ఇంత మంది పొద్దున 4 గంటలకు వచ్చాం సార్. దీనికి 4 గంటలకు వచ్చి లైన్ కడితే టోకెన్ అన్నారు. వచ్చిన తర్వాత టోకెన్ లేదు, ఏం లేదు. ఇవాళ మొత్తమే రాలే. నిన్న ఏమన్నారంటే నేను ఇవాళ ఇవ్వమని చెప్పారు. సరే నేను మళ్ళీ నేను ఇచ్చారు, మొన్న చెప్పారు, మళ్ళీ నేను ఇచ్చారు, మళ్ళీ ఇవాళ ఏమంటారు? ఇవాళ లేదు, మళ్ళీ సోమవారం దగ్గర రాదని మాట్లాడుతున్నారు. మేము ఏం చేయాలి రైతులమంతా? ఎందుకు సార్ ఇదంతా? నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది. 12 ఎకరాలు కౌలు గజ్వేల్ మండలం గ్రామం కేసారం సిద్దిపేట జిల్లా. 2 ఎకరాలు ఉంది నాకు. 12 ఎకరాలు కౌలు కొట్టా. 12 ఎకరాల గురించి ఇప్పుడు ఇదే మసాలా కోసం తిరిగి ఆడ పన్నెం చేసుకుంటాం, బర్రెం చేస్తాము, వ్యవసాయం ఏం చేస్తాము. ఇదే మసాలా కాడ అది టైంకి వర్షం పడాలి, ఆ టైం కాకుండా మసాలా ఇచ్చేది లాభం, ఇంకేం లాభం. ఇప్పుడు నిన్న ఏది రేవంత్ రెడ్డి కంపెనీల ప్రారంభోత్సవం పోయింది. కనీసం ఈ మసాలా గురించి కొద్దిగా పట్టించుకుంటానా? ఆ కంపెనీలు కూడా మొత్తం రెడ్లే. నిన్న పేపర్ చూసిరా, ఇవన్నీ రెడ్లే. మరి రైతులకు ఇవ్వండి ఏం లాభం? ఇప్పుడు వాడు మొత్తం ఈయన తిరిగిన తర్వాత వాడు చేయి దాటిపోయిన తర్వాత వ్యవసాయం చేసిన లాభం లాభం. ఇప్పుడు ఏళ్ళకి మసాలా చేయాలి. ఊక పొద్దున్నాక ఇన్నేమంటే ఆడ ఏళ్ళకి మసాలా వేస్తామా? ఏళ్ళకి మసాలా వేస్తేనే అది చేను వస్తుంది. ఏం లాభం పండించడం? ఇప్పుడు ఉన్నాయి 1,30,000 కౌలు పట్టిన. ఇదే తిరిగిన తర్వాత ఇప్పుడు ఊకే నా ఒక ఆధార్ కార్డే పట్టుకొస్తాడు. కౌలుకి ఇచ్చినోడు సిటీలు ఉన్నాడు, ఆధార్ కార్డు ఇస్తాడా? ఇప్పుడు ఇస్తే మళ్ళీ 3 రోజుల దాకా మళ్ళీ నా ఆధార్ కార్డు పనిచేయదు. మళ్ళీ నిన్ననే ఇచ్చినాక మళ్ళీ ఎందుకు వచ్చినా అని అడుగుతుంది. ఇప్పుడు ఎట్లా కౌలుకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇస్తారా? మన అవసరానికి ఊకే గడిచి మళ్ళీ తమ్ము వాళ్ళది కావాలి. ఇప్పుడు మన తమ్ము పెడితేనే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ తెచ్చుకున్నా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు అసలు వ్యవసాయం చేయాలా చేయకపోవాలా ఎట్లా అర్థమైతలేదు. 13 కింద కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు చెప్పుల లైన్ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మళ్ళీ గిదే పరిస్థితి అయింది. మా పరిస్థితి ఏంటి? అసలు ఇస్తారా ఇయ్యరా? మరి ఏం చేస్తారు? ఇప్పుడు ఇవాళ హాలిడే, రేపు కూడా హాలిడే, సోమవారం ఇస్తారట. ఇప్పుడు సెకండ్ సాటర్డే, రేపు సండే, సోమవారం ఇస్తామని చెప్పి అడిగితే ఇప్పుడు ఏంది? రోజు వచ్చి తిరుగుడు బృందాకి తినేవంటే వ్యవసాయం చేసుకునే కదా. ప్రజాపాలన పేరు చెప్పి ఈ రోజు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన. కనీసం రైతు వచ్చి తన నిరసనను కూడా తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రోజు పొద్దున 4 గంటల నుంచి రైతులు వచ్చి మాడ టోకెన్ల కోసం అని చెప్పి లైన్లో నిలబడి పాస్బుక్లు పెట్టి వాళ్ళు ఒక్కొక్కరు చలికి వర్షాలు పడంగా ఈడొచ్చి కావలి కూకుంటే టైంకు మేము టోకెన్లు ఇస్తలేము, మేము టోకెన్లు తీసుకుంటలేము, ఈ రోజు యూరియా లేదు అని అంటే ఈ విషయం నిన్ననే చెప్పాలి కదా. అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే కదా రైతులకు తెలిసేది. వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు రావాలి. పొద్దున 4 గంటలకు వచ్చినటువంటి వ్యక్తులు రైతులు ఇస్తలే యూరియా ఈ రోజు ఇవ్వడం లేదు, టోకెన్లు ఇవ్వడం లేదు అనగానే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి కూడా కనీసం 5 నిమిషాలు ప్రొటెక్షన్ చేసుకునే అవకాశం ఇస్తలేనటువంటి పోలీస్ వ్యవస్థ మధ్యలో ఇప్పుడు రాజకీయం నడుస్తుంది, నీ పాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఉన్నారా? అసలు మీరు ఇక్కడ భూమి మీద ఉన్నారా లేరా? కనీసము మీరు అంటే తొండలు ఇడుస్తాం, నీ పేగుల మేడలు వేసుకోమా, ఇప్పుడు పేగుల మీద వేసుకున్నా పేగులు కడుక్కొని తినుకుంటా కూకున్నావా, లేకపోతే తొండలు పట్టుకునే తందుకు పోయినవా? రైతుల కోసం పడతలేదా? ఇంకెన్ని రోజులు ఈ రైతులు రోడ్ల మీద ఉండాలి? ఆరుగాలం కష్టపడి పండించినట్టు పంట ఎప్పుడు చేతికి రావాలి? వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే కదా నువ్వు యూరియా ఇవ్వాల్సింది. ఈ అవకాశం పోయినాక, ఈ వానలు పోయినాక నువ్వు యూరియా ఇస్తే వాళ్ళు తీసుకుపోయి ఇంట్లో ఏం చేసుకుంటారు? సమయానికి నువ్వు యూరియా అందియకపోతే నష్టపోయేది మన రైతాంగమే కదా. నీకు నిజంగా తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉందా లేదా? తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం చేయదలుచుకున్నావు? అసలు మొత్తం మన ఆర్థిక వ్యవస్థను ఇటు
కుప్పగూల్చినావు. హైడ్రా పేరు చెప్పినావు, అది చెప్పినావు, మొత్తం ఆర్థిక వ్యవస్థను అట్లా నాశనం చేసినావు, రైతాంగాన్ని ఇట్లా నాశనం చేస్తున్నావు. నువ్వు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నావా, లేకపోతే ఇంకెవరికన్నా పనిచేస్తున్నావా? నీకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు రావు, నా చేతలు రావు. ఎందుక ఇటువంటి పాలన? ఏం చేసుకుంటావు నువ్వు? మందిని గోసపెట్టుకొని నువ్వు కుర్చీ మీద కూకున్నా గానీ అది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే స్పందించి మీరు ఇప్పటికీ 92 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ దగ్గరికి పోయినామని అన్నారు. మరి ఇన్ని రోజులు పోయి కనీసం ఒక్కరోజు కూడా రైతుల గురించి మాట్లాడలేదా? మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరంతా ఏం ప్రజల కోసం, ప్రజలు మీకు ఓట్లేసింది వాళ్ళ బాగోగులు చూసుకునేందుకే తప్ప మీరు పోయి ఏసీ రూమ్లలో అంటే రైతులు వచ్చి రోడ్డు మీద కూకోవన్నా ఇంకెన్ని రోజులు వీళ్ళ కష్టం చూస్తేనన్నా మీకు చెల్లిస్తలేదా? ఇన్ని రోజుల కనీసం మీ మంత్రి స్పందించాడు, నా కేంద్ర మంత్రులు స్పందించారు. అంటే కేసీఆర్ ను తిట్టేందుకు, కేసీఆర్ ను ఫ్యామిలీని మాట్లాడేందుకు తప్ప మీకు ప్రజల పాలన అవసరం లేదా? ప్రజల యొక్క బాగోగులు మీకు అవసరం లేదా? మీరు చిల్లర శాస్త్రాలు మానేసి రైతుల కష్ట సుఖాలను పాలుపంచుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఈ రైతుల యొక్క గోసను మీరు నెరవేర్చకపోతే ఇదే రైతాంగం రేపు మీకు రాజకీయ సమాధి చేస్తుందని మరొకసారి హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. పొద్దున 4 గంటలకు వచ్చినాం. నేను ఇచ్చిన ఆలోచన కొద్ది లైన్లో పెట్టి సీరియల్ పెట్టాను. 4 గంటలకు ఆడ పెడితే ఏమైంది, ఫోన్ చేసి ఏవో సార్ ఫోన్ చేసి సార్ ఇస్తారా సార్ యూరియా, నేను ఇచ్చిరు నీ అని చెప్పి ఇచ్చిరంటే యూరియా వస్తలేదు, మీరు ఎవరు పెట్టిన టోకెన్ లైన్లో సీరియల్ తీసుకుని మీరు వెళ్ళిపోరని చెప్పి ఆ నుంచి ఇడికి వచ్చినాం. ఇడికి వచ్చి మళ్ళీ సార్ ఏమంటారు, సోమవారం దాకా రాదు, మీరు ఎందుకు ఇవ్వడం అనవసరం టైం ఇస్తే పోలీసులు చెప్తారు. ఇది వచ్చేందుకు ఈ ఇచ్చుడు ఎందుకు? ఒక బండి వచ్చి ఇన్నెందుకు ఇచ్చింది? నేను 2 బండ్లు ఇచ్చింది. ఈ రోజు 2 బండ్లు అయిపోయి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు అంటే 1000 మంది. అది వచ్చి ఒక బండి 100 మందికి ఇస్తే 1000 మంది ఎవరికి ఇస్తారు? నాకు 4 కిలోమీటర్ దూరం గచ్చివేలు ఆడికి వచ్చేవరకు మీరు దగ్గర నుంచి తీసుకొని ఇస్తారు. మేము ఏం చేయాలి? వచ్చి 4 ఎకరాలు నాకు రోజు 2 సంవత్సరాలు తిరగాలి, ఆడికి తిరగాలి ఉటాలు. ఆ 400 బస్తాలకు 200 ఇస్తుంటే బయట వస్తున్నాయి. అది ఎవరికి ఇస్తుండే అర్థమైతే లింక్ అంట, ఆడికి పోయి లింక్ తీసుకుంటేనే ఇస్తున్నాడు. మేము కౌలు పట్టుకోవడానికి కానీ వాడు కౌలను బతలాడాలి, ఇంకో పట్టలేదు బతలాడాలి, కాగితాలు వేస్తాం, పేపర్లు వేయాలి. వాడు ఈ అడుగు తీసుకోండి. మా బాధకి ఇట్లనే పొద్దున వచ్చి కూర్చుంటే లేపారు ఇక్కడ వచ్చి అనవసరంగా రైతులు బతికి తింపుడే ఉంది. అడిగిడికి 4 ఎకరాలకు 2 ఇస్తే 10 రోజులు తిరగాలి. 10 రోజులు తిరిగితే మసాలా వస్తాయి. 10 రోజులు కైకిలోడు ఉంటాడా? కైకిలోడు ఉన్నాడు. అది నష్టం, ఇది నష్టం. నిన్న మనం వాడలేదు, ఇప్పుడు వాన వచ్చింది. వాన ఎవరు మసాలా లేదా? మెదక్ జిల్లా రామాయంపేట మండలం జామ్లా తండాలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దీక్షా గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామాయంపేట మండలం జమ్లా తాండాలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దీక్షా గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రేమ్ సింగ్ మహారాజ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధి సంక్షేమం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే అన్ని గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. రాబో రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తారు. మరో 3 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. నిరుపేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నామన్నారు. రాబో రోజుల్లో తన సొంత ఖర్చులతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పూజారి హన్మా మహారాజ్, సఖీవత్ కులియా మహారాజ్, బానోత్ అనిల్, మాలోత్ రామచందర్ నాయక్, బిక్యా నాయక్, బండారి మహేందర్ రెడ్డి, పాండవ్ నాయక్, బన్సీ నాయక్, అశోక్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ శివప్రసాద్ రావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మరి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి గత సంవత్సరంన్నర నుంచి మన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాయి. మన ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. గత 10 ఏళ్ళు మొత్తం కూడా మనల్ని మోసం చేయడం జరిగింది. గత 10 ఏళ్ళు మనం ఆగమైపోయినాం. ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా పట్టించుకోలేదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా బంజారా కుటుంబ సభ్యులు బాగుండాలా, మా బడుగు బలహీన వర్గాలు బాగుండాలా,
మా వివిధ కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం అందరు కూడా ఇస్తా ఉన్నాం. వస్తున్నాయా మీ అందరికి సన్నబియ్యం? వస్తున్నాయా సన్నబియ్యం? గట్టిగా సఫలు ఉండాలి. సన్నబియ్యం వస్తున్నాయి అందరికి కూడా మరి మంచిగా సంతోషంగా ఉండాలని సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. పుట్టినే కాదు మరి నేను వచ్చిన వెంటనే అన్ని తాండాలలో కూడా మరి రోడ్లు మంజూరు చేయడం జరిగింది, వేసుకోవడం జరిగింది. మొండి దగ్గరలో ఎక్కడో కాకపోయి ఉండొచ్చు, అవి కూడా అన్ని తొందరలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. నేను మొట్టమొదటిగా మరి మీ అందరూ మీ బిడ్డని ఎమ్మెల్యే గెలిపించుకున్నాక మరి చేసిన పని బిడ్డని గెలిపించుకోరు. రేపు ఎన్నికలు లేవు, మీరు ఇప్పటికే నన్ను గెలిపించుకోరు. కాబట్టి ఎన్నికల ముందు కూడా నేను మాయమాటలు మోసపు మాటలు చెప్పలే, ఇప్పుడు కూడా మాయమాటలు మోసపు మాటలు చెప్పా. ఏదన్నా అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మరి నేను మీ అందరూ కూడా పనిచేసి పెడతానని చెప్పి మాటిస్తూ మరి అదే కాదు మా సొంత డబ్బులతోటి ఈ తాండాలలో దాదాపు 8 బోర్లు మేము వేపేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నాం. నా సొంత పైసలు పెడతా మరి ఇంతకు ముందు గురుగారు అడిగినట్టు 2 రూమ్లు ఇవన్నీ కూడా అతి తొందరలో మనం పూర్తి చేసుకునే విధంగా మరి మీ అందరి ఆశీస్సులు దీవెన దయ ఆశీర్వాదం నా మీద ఎప్పటికీ ఇట్లనే ఉండాలా. మీరు బతుకున్నంత కాలం నేను బతుకున్నంత కాలం మన సంబంధం మన అనుబంధం ఇట్లనే ఉండాలా. నేను పనిచేసే విధంగా మీ ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మా బంజారా కుటుంబ సభ్యులకు, మా బంజారా మహిళా సోదరులకు, మా బంజారా యువకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శిరసా వహించి సవినయంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జయంత్యుత్సవ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు యువ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహితరావు గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి గారికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామ్ గారికి, దేవ యాదగిరి గారికి, మహేందర్ రెడ్డి గారికి, పాండు గారికి, అశోక్ నాయక్ గారికి, కుమార్ సాగర్ గారికి, హనుమంతరావు గారికి, వేదిక అందించిన పెద్దలందరికీ, నాతోటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంత సమస్యల గురించి పెద్దలు ఈ ప్రాంత గురువులైన రామారావు గురువులైన వాళ్ళు దృష్టికి తీసుకొచ్చి గతంలోనే హనుమంతరావు దృష్టికి ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకొస్తే తక్షణమే స్పందించి ఈ ప్రాంతంలో అన్ని రోడ్లు ప్రతి ప్రాంతాలను కలుపుకుంటూ లింక్ రోడ్లు R&D డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీ కార్పొరేషన్ తరఫున పెట్టడం జరిగింది. అవి టెండర్ ప్రాసెస్ లో కొనసాగుతున్నాయి. ఏక రోడ్ కూడా ఈ ప్రాంతంలో ప్రతి ప్రాంతాలకు రోడ్ వేసే బాధ్యత ఎమ్మెల్యేగా తీసుకున్నారు కాబట్టి టెండర్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా లక్ష్మణపూర్ నుంచి మన జిల్లా బార్డర్ వరకు కామారెడ్డి జిల్లా బార్డర్ వరకు రోడ్లు వైడింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక్కడైతే 2 లైన్ల రోడ్డు పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ ప్రాంతంలోనే అన్ని ప్రాంతాలకు ఎస్టీ బెనిఫిషరీకి యూనియన్స్ కింద అన్ని సీసీ రోడ్లకు పంపిస్తూ అందరికీ తెలుసు రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా చెప్పడం మేము చేసినట్టే ఆ వర్క్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అదేవిధంగా ఇతర ముందు కూడా సాయంత్రం వరకు ఎక్కువ ఇవ్వడం జరిగింది. బాండ్ గారు ఇంకో అయినా మాకు కాంగ్రెస్ అంటే మాకు కన్న తల్లి లాంటిది. నాటి నుంచి ఈనాటి దాకా రైతులు భూములు ఇచ్చింది, సబ్సిడీ బావులు ఇచ్చింది, ఇంద్రమ్మ మాకు పట్టణంలో 10 పైసలు తీసుకోకుండా భూములు ఇచ్చింది. మరి ఆనాడు టీడీ ప్రభుత్వంలో హనుమంతరావు మహారాజు ఉండే నాయకుడు ఈరోజు రోడ్లన్నీ మొత్తం పోసిపోయిండు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నేను పోసిపోయిన రోడ్లను మూలం పోస్తే వచ్చే నాయకుడు కాలని చెప్పిండు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ నాయకుడు తెలియలేదు. నేను నిజాంపేటలో కూడా మన సారికి చెప్పిన మాకు మా భక్తులకే మీటింగ్ ఇచ్చిండు. ఆ రోజు వచ్చిండు. మరి నేను చెప్పిన మా రోడ్లన్నీ బాగలేవు, మీరు వేసిన రోడ్లన్నీ మిమ్మల్ని చూస్తున్నాయి, దయచేసి మా బీదలో కష్టమవుతుంది సారు, మాకు రోడ్లన్నీ చేసేయాలని చేస్తానని ఆలోచించిండు. మరియు ఇక్కడ అంతటా అయిన గుళ్ళు ఇక్కడ 2 రూములు ఇవ్వాలని కోషిష్ చేస్తున్న మందిరానికి. దయచేసి ఆ 2 మందిరాలు మాత్రం 2 రూములు రాసియాలి. ఈ జేబుల నుంచి ఏం లేకున్నా సరే దయచేయాలి. పని మీ అండగా మేము ఉంటాం. మేము ఉండాలని తెచ్చుకున్నాం.
దయచేసి 2 రూములు మాత్రమే అది ఏమడగం మీ దగ్గర ప్రజల కోసం పరిశోధించే యువ నాయకుడు జననాయకుడు మీకు అందరికీ తెలుసు. మరి ఏమైనా ఆయుధంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తను చేస్తున్నటువంటి మరి కృషి సేవలు మనకు అందరికీ తెలుసు కాబట్టి మరి మారుమూల ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా ఏకపాటిగా 30 గంటలతో 35 సీట్లు మన బంగాళ కుటుంబ సభ్యులు వేసుకుని ఈరోజు మనం అధికారంలోకి వస్తున్నామని శాశ్వత మన ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ తెలుసు రేవంత్ అని చెప్పిండు. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మాకు పెద్దగా ఆశ కోరికలు మేము లేవాలి. ఎందుకంటే కొండల్లో బ్రతికేటువంటి ఈ బంగాళ కుటుంబ మరి కూడు ఒక రామాయి ఇక దాంతో పాటు ఈ భక్త ప్రాంగణంలో మీకు అందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 లక్షలకు పరిశీలిస్తున్నటువంటి ఈ బంగాళ కుటుంబ సభ్యులకు ఆరోగ్య దైవమైనటువంటి శివరామ మహారాజ్ గారు మరి ఆయన రూపంలో మరో రూపం రామరావు మహారాజ్ గారు మరి రామరావు మహారాజ్ గారి దారిలో నడుచుకుంటూ దీక్ష మీకు అందరికీ తెలుసు దీక్షాగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి మహారాజ్ అంటే దాదాపు 1 నుంచి 2 లక్షల మంది వరకు మరి ముక్త కుటుంబంతో మాలలు వేసిన రోజు బంజారా భక్తులు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తున్న మహనీయులకు మరొకసారి కూడా మన బంజారా కుటుంబ సభ్యుల తరఫున మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు సరిపడే యూరియాను అందించాలని సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడు బట్టు దయానంద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు సరిపడే యూరియాను అందించాలని సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు బట్టు దయానంద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పక్షాన పనిచేయాలన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. ప్రస్తుత వర్షాకాలం కురవడం, పంటలకు ఎరువులు వేయడం జరుగుతుందన్నారు. రైతులు నిత్యం యూరియా కోసం రోడ్డెక్కి నిరసనలు చేయాల్సిన పరిస్థితి రావటం దారుణమన్నారు. ఎకరానికి 1 బస్తా అనే నిబంధనలు లేకుండా పంటకు సరిపడే యూరియాను అందించాలన్నారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీజన్ కంటే ముందు నానో యూరియా పట్ల ప్రతి గ్రామంలో రైతులకు అర్థమయ్యేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. సకాలంలో రైతులకు ఎరువులు అందించకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరతతో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వాస్తవంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రైతాంగానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా ఇవ్వాల్సినటువంటి కోటా ఇవ్వకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కోటాను సాధించడంలో సఫలం కాకపోవడమే ఇవాళ రైతులకు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడింది. రైతులు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన ప్రాంత రైతాంగం అంతా సహజంగానే మరి యూరియా అలవాటు ఎక్కువగా ఉన్నది. అది కొంత వాస్తవాలు ఆలోచించినప్పుడు కొంత భూసారంలో డిఫరెన్స్ వస్తుంది అనేది తెలిసిందే. అయినా రాష్ట్ర ప్రభుత్వము రైతుల్ని అవగాహన పెంచడంలో ఫెయిల్ అవ్వడమే ఇప్పుడు ప్రధానంగా ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి బాధ. రైతులందరికీ కూడా యూరియా అందించాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే మరి వ్యవసాయ రంగంలో ముఖ్యంగా పంటలపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వర్షాకాలం కూడా అదే పద్ధతులలో కురుస్తూ ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు పెద్ద వర్షం పడటం లేదు, చిన్నగా ఊరుకోవటం లేదు. దీనివల్ల చేన్లు పెరుగుదలలో చాలా తేడా వస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా రైతులకు యూరియా సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న సంవత్సరము ఏప్రిల్ మే నుంచే రైతాంగాన్ని చైతన్యపరిచి ఈ నానో యూరియా వాడకాన్ని పెంచేటట్టుగా, ఈ యూరియా వాడకాన్ని తగ్గించేటట్టుగా రైతుల్ని చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని తెలియజేస్తూ వెంటనే రైతులు పడుతున్నటువంటి ఈ బాధను తొలగించడానికి తక్షణమే యూరియా సరఫరాను పెంచి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొడపాక మండల పరిధిలోని వెలికట్ క్రాస్ రోడ్ వద్ద కొండపాక మండలం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మీడియా సమావేశం నిర్వహించారు. కొండపాక మండల పరిధిలోని వెలికట్ట క్రాస్ రోడ్ వద్ద కొండపాక మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపాక మండల యూత్ అధ్యక్షులు వేముల బాబు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో వలసవాదుల మూలంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి గజ్వేల్ నియోజకవర్గంతో ఎటువంటి సంబంధం లేదు. కానీ గజ్వేల్ నియోజకవర్గంలోని కొంతమంది వ్యక్తులను కోవర్టులుగా పెట్టుకుని గజ్వేల్ నియోజకవర్గంలో అశాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో తన అనుచరులతో నర్సారెడ్డి
యొక్క ప్రతిష్టను దిగదార్చడం కోసం కులాలతోటి మతాలతోటి రాజకీయం చేస్తూ కులాల పేరుతో కేసులు పెట్టిస్తూ బీఆర్ఎస్ నాయకులతో తొత్తులుగా మారి నర్సారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతోందన్నారు. నిన్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో నర్సారెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత సాయంత్రం వరకు ఆఫీసులోనే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏదో వెహికల్ అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రకటనలతో తప్పుడు వీడియోలతో నర్సారెడ్డి పారిపోయారని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది దుర్మార్గమైన చర్య అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడేది లేదని, భవిష్యత్తులో మైనంపల్లి వర్గీయులకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేని మైనంపల్లి వర్గీయులు పార్టీని దిగదార్చడం కోసం పార్టీ పటిష్టతను అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతో స్థానిక ఎమ్మెల్యేతో చేతులు కలిపి మైనంపల్లి ఇటువంటి నాటకాలు ఆడుతున్నారన్నారు. మైనంపల్లి గతంలో తన చరిత్ర తెలుసుకోవాలని ఒకటే రోజు 4 పార్టీలను 4 కండువాలను మార్చిన ఘనత కేవలం మైనంపల్లి హనుమంతరావుకే దక్కిందన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తనకే తెలియదని, అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి అనుసంధానంగా వ్యవహరించే మైనంపల్లి ఇటువంటి నీచ రాజకీయాలు మార్చుకో, లేకుంటే ఖబర్దార్, మైనంపల్లి గజ్వేల్ నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ మండల ఉపాధ్యక్షులు ప్రభాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మల్లికార్జున మాదిగా, ఇంద్రమ కమిటీ సభ్యులు బాకీ రాజశేఖర్, ఎన్ఎస్ఐ మండల అధ్యక్షులు త్రినేష్, యూత్ మండల నాయకులు ప్రవీణ్, నరేష్, వల్లంపల్లి మల్లేశం, ఎటెల్లి యాదగిరి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్, గ్రామ అధ్యక్షులు కరుణాకర్, ఏఎంసీ డైరెక్టర్ ఆరిఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, అజయ్, పరశురాములు, యాదయ్య, మహేందర్, సురేష్, ఎండి ఖలీల్, బాను, నవీన్ కుమార్, రాజశేఖర్, నరేష్, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ. నర్సన్న ఎప్పుడు కుల వ్యతిరేక రాజకీయాలు చేయలే. ఈ 15 రోజుల్లోనే జరుగుతున్న ఈ రాజకీయం ఏదైతే ఉన్నదో నర్సన్నపై బుద్ధ జల్లడానికి జరుగుతుంది. దీన్ని మీరు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. మైనంపల్లి గారు, మీరు ఏదైతే ఉందో, మీ అనుచరులు ఏదైతే ఉందో నర్సన్న పైన తప్పుడు ప్రచారం చేస్తే దీన్ని సహించేది లేదు. మళ్ళీ ఇక్కడక్కడ రాజకీయాలు చేస్తే దానికి తప్పదు భారీ మూల్యం. కాబట్టి మీరు ఆలోచించుకొని రాజకీయం చేయాలి. నర్సారెడ్డి గారు కూడా నేను ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ నాకు మండల అధ్యక్షుడు ఇచ్చిండు. కాబట్టి ఇలాంటిది ఆలోచించుకొని మీరు రాజకీయాలు చేయాలి. రానున్న రోజులలో మీరు ఇంకా విపరీత బుద్ధితో ఇంకా నర్సన్నపై అశ్రద్ధ ప్రచారాలు చేస్తే దానికి చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఖబర్దార్ బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. జై కాంగ్రెస్. కొండపాక మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ దిష్టిబొమ్మ రద్దు చేయడం జరిగింది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారు, మీరు ఎలాంటి శుద్ధశుద్ధి ఉన్నా ఇలాంటి పార్టీలో అంతర్గతంగా రెచ్చగొట్టి ఇలాంటి చేయొద్దు. చేస్తే మాత్రం నీకు కొండపాక కాదు గజ్వేల్లో అడుగుపెట్టనియమని నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కొండపాక మండలంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మైనంపల్లి రాజకీయం చేసేది ఏముందంటే మాకే కిరికిరి పెట్టుకుంటా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకుంటూ దొంగ రాజకీయాలు చేస్తూ వాళ్ళకి పైసలు ఇచ్చుకుంటూ ముందుకు తీసుకొచ్చి నర్సన్న మీద దౌర్జన్యం చేస్తూ మాట్లాడుతుంటే మాకు కొంచెం బాధ అనిపించి మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే మైనంపల్లి గజ్వేల్లో అడుగు పెట్టకుండా మా యువజన కాంగ్రెస్ నాయకులందరం కలిసి అడ్డుకొని ఖబర్దార్ మైనంపల్లి తొక్కిసి పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. యూత్ పవర్ అంటే ఈరోజు కొండపాక మండల కేంద్రంలోని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కమిటీ నేతృత్వంలో మైనంపల్లి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత 10-15 రోజుల నుంచి గజ్వేల్ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులు, నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులతో సంబంధాలను పెంచుకొని నర్సారెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని, నర్సారెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని అబాస్పాలు చేయడం కోసం, నర్సారెడ్డి గారిని కించపరిచే యొక్క ధోరణితోటి కొంతమంది వ్యక్తులను వెనుకేసుకొని మైనంపల్లి గారు గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. దీని మూలంగా గతంలో కూడా మైనంపల్లి రాజకీయ వ్యక్తిత్వం మనకు తెలుసు. ఒకటే రోజు 4 పార్టీలు చేంజ్ అయినటువంటి వ్యక్తిత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మైనంపల్లి గారు. మైనంపల్లి హనుమంతరావు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నాడు, రేపు ఏ పార్టీలో ఉంటాడో అతనికే తెలియదు. తన అవసరాల రాజకీయ వ్యవస్థ కోసం, తన వ్యక్తిత్వ రాజకీయ జీవితం కోసం ఎంతమైనా బలి చేసి తన వ్యక్తిత్వ రాజకీయాన్ని బలపరచడం కోసం ఈ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి.
గతంలో కూడా చూసినాం. ఒకటే రోజు 4 కండువాలు మార్చి తను రాజకీయంగా ఎదగడం కోసం ఎంతమైనా తొక్కడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి, దిగజారుతనం ఉన్నటువంటి వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు. ఈ మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో కానీ గజ్వేల్లో కానీ తనకు సంబంధం లేనటువంటి నియోజకవర్గాల్లోకి వచ్చి 4-5 కార్యకర్తలను వెంబడేసుకొని కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య రెచ్చగొట్టి విచ్ఛిన్నకర రాజకీయాలు చేసి ఏదైతే నియోజకవర్గాల్లో బలపడుతున్నటువంటి ఆ పార్టీని బలహీనపరచడం కోసము బీఆర్ఎస్ నాయకులతో వాళ్ళ అధిష్టానంతో కుమ్మక్కయి వాళ్ళ రాజకీయ చదరంగంలో నర్సారెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చాలనే ఒక ప్రయత్నం, ఒక కుటిల ప్రయత్నం అనేది మైనంపల్లి వర్గీయులు, మైనంపల్లి హనుమంతరావు చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. బిడ్డ మైనంపల్లి, నీ నియోజకవర్గం ఏందో నువ్వు చూసుకో, నీ కొడుకు నియోజకవర్గం ఏందో నువ్వు చూసుకో. అనవసరంగా ఇతర నియోజకవర్గాల్లోకి వచ్చి కార్యకర్తల మధ్య విచ్ఛిన్న రాజకీయాలు చేసి కులాల పేరుతో, మతాల పేరుతో కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం కనుక చేస్తే గజ్వేల్ పట్టణంలో తిరగకుండా చేస్తాం బిడ్డ. జాగ్రత్త. నీ రాజకీయ ఎదుగుదల కోసం, నీ వ్యక్తిత్వ రాజకీయ అవసరాల కోసం నీ నియోజకవర్గంలో పాటుపడి పనిచేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా నర్సారెడ్డి గారితో కానీ మా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల దృష్టికి కానీ రాకుండా జాగ్రత్తగా ఉండాలని, మళ్ళీ కనుక వస్తే ఖబర్దార్ మైనంపల్లి గారు, మీకు మీ వర్గీయులకు తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. బలపడుతున్నటువంటి గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీని, గజ్వేల్ నియోజకవర్గంలో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలని ప్రయత్నం చేస్తే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఏ ఒక్క కార్యకర్త కూడా ఊరుకోడు. కాబట్టి ఖచ్చితంగా తిరగబడి వెంబడుండి వెంటాడి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికోసమే ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. నేను ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున కాంట్రవర్సీ అవుతుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ నర్సన్న ఎప్పుడు కుల వ్యతిరేక రాజకీయాలు చేయలే. ఈ 15 రోజుల నుండి జరుగుతున్న ఈ రాజకీయం ఏదైతే ఉన్నదో నర్సన్నపై బుద్ధ జల్లడానికి జరుగుతుంది. దీన్ని మీరు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. మైనంపల్లి గారు, మీరు ఏదైతే ఉందో, మీ అనుచరులు ఏదైతే ఉందో నర్సన్న పైన తప్పుడు ప్రచారం చేస్తే దీన్ని సహించదు లేదు. మళ్ళీ ఇక్కడక్కడ రాజకీయాలు చేస్తే దానికి తప్పదు భారీ మూల్యం. కాబట్టి మీరు ఆలోచించుకొని రాజకీయం చేయాలి. నర్సారెడ్డి గారు కూడా నేను ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ నాకు మండల అధ్యక్షుడు ఇచ్చాడు. కాబట్టి ఇలాంటిది ఆలోచించుకొని మీరు రాజకీయాలు చేయాలి. రానున్న రోజుల్లో మీరు ఇంకా విపరీత బుద్ధితో ఇంకా దుర్దు నర్సన్నపై అసలు ప్రచారాలు చేస్తే దానికి చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఖబర్దార్ బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. జై కాంగ్రెస్. మన కొండపాక మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారు, మీరు ఎట్లాంటి సిద్ధశుద్ధి ఉన్నా ఇలాంటి పార్టీలో అంతర్గతంగా రెచ్చగొట్టి ఇలాంటి చేయొద్దు. చేస్తే మాత్రం నీకు కొండపాక కాదు గజ్వేల్లో అడుగుపెట్టనీయమని నీకు హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. కొండపాక మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మైనంపల్లి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దానికి నిరసన మైనంపల్లి హనుమంతరావు గారు తన కొంతమంది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో కొంతమంది కోవట్లను తీసుకొని చెత్త రాజకీయాలు చేస్తుండు. మైనంపల్లి హనుమంతరావు గారు, నువ్వు ఎన్ని చెత్త రాజకీయాలు చేసినా నువ్వు మా నర్సన్నను ఏం చేయలేవు. ఎందుకంటే నేను కూడా ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాడిని. నేను కూడా ఇలా నాకు నర్సన్న ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీలో గుర్తించి ఇలా కొండపాక మండల ఏఎల్సీ కమిటీ డైరెక్టర్గా కూడా నన్ను నేను నియమితులయ్యాను. ఈరోజు కొండపాక మండలంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మ ధ్యానం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మైనంపల్లి రాజకీయం చేసేది ఏముందంటే మాకే కిరికిరి పెట్టుకుంటా, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టుకుంటూ దొంగ రాజకీయాలు చేస్తూ వాళ్ళకి పైసలు ఇచ్చుకుంటూ ముందుకు తీసుకొచ్చి నర్సన్న మీద దౌర్జన్యం చేస్తూ మాట్లాడుతుంటే మాకు కొంచెం బాధ అనిపించి మైనంపల్లి దిష్టిబొమ్మ ధ్యానం చేయడం జరిగింది. ఎందుకంటే మైనంపల్లి గజ్వేల్లో అడుగు పెట్టకుండా మా యువజన కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి అడ్డుకొని ఖబర్దార్ మైనంపల్లి తొక్కిసి పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ గోకులం దేవాలయం దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ గోకులం సామాజిక సేవా సంస్థ యాదవ విద్యావంతుల వేదిక శ్రీ కృష్ణవ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ గోకులం దేవాలయం దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ గోకులం సామాజిక సేవా సంస్థ యాదవ విద్యావంతుల వేదిక శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని స్థానిక గణపతి దేవాలయం నుంచి వేద పండితుల మంత్రోచ్చరణలతో బాజా భజంత్రీలు భజన సంకీర్తనల మధ్య ఊరేగింపుగా శ్రీకృష్ణ దేవాలయం వరకు తీసుకువచ్చారు. దేవాలయం వద్ద ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అలంకరణ, శతనామావళితో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ గోకులం ట్రస్ట్ ఫౌండర్ యాదగిరి యాదవ్, మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలు మాట్లాడుతూ జీవరాశులన్నీ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వారు స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయం అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరి సహకారంతోనే దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. దేవాలయం ఇంతింతై బటుడింతై అన్న విధంగా దినదిన అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చెలకాని వెంకట యాదవ్, శ్రీ గోకులం ట్రస్ట్ ఫౌండర్ పూలపల్లి యాదగిరి యాదవ్, సభ్యులు దయానంద్ యాదవ్, పోచయ్య యాదవ్, రాములు యాదవ్, శేఖర్ యాదవ్, కిషన్ యాదవ్, సంజీవ్ యాదవ్, మహేష్ యాదవ్, రమేష్ యాదవ్ తో పాటు స్థానిక మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, కుమార్ గౌడ్, అయ్యవారి లక్ష్మణ్, ఎన్ఆర్ఐ చంద్రశేఖర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగవాన్ శ్రీకృష్ణ జన్మదినం పురస్కరించుకొని, గోకులాష్టమి, జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకొని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అనంత పద్మనాభ స్వామి పుట్ట వద్ద మా శ్రీ గోకులం సామాజిక సేవ సంస్థ సందర్భంగా మండలంలో ఉన్న యాదవ సంఘం నాయకులకు, ప్రజలకు, మండల ప్రజలకు అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శంకరంపేట హెడ్ క్వార్టరే కాదు, ఇంచుమించు మెదక్ కాన్స్టిట్యున్సీలో ఎక్కలేని రీతిలో మా శంకరంపేట హెడ్ క్వార్టర్లో శ్రీకృష్ణుడి మన ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా పూలపల్లి యాదగిరి అధ్యక్షతన ఘనంగా శ్రీకృష్ణ అష్టమి జరుపుకుంటున్నాం. మన శ్రీకృష్ణుని దయ ఈ మండల ప్రజల మీద మరియు కాన్స్టిట్యున్సీ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద, దేశ ప్రజల మీద ఎప్పుడు ఉండి అందరూ సంతోషంగా ఉండి మన బృందావనం మన అందరిది అన్నట్టు అందరం కలిసి ఉండి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధి కావాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ జన్మాష్టమి పురస్కరించుకొని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నిలవైనటువంటి అనంత పద్మనాభ స్వామి గుట్ట వద్ద గల శ్రీగోకులం ప్రాంగణంలో కొలువైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క జన్మదిన వేడుకలు, జన్మాష్టమి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి దశాబ్ద కాలంగా ఇది దశమ వార్షికోత్సవం మా శ్రీగోకులం సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి గో సంపద, పాడి, పశువు, పక్షులు, జీవరాశులన్నీ కూడా సల్లంగా మంచిగా జీవించాలని, అందరూ కూడా ప్రపంచ మానవాళి సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని చెప్పేసి భగవంతుని కోరుతూ ప్రార్థిస్తూ సకల ప్రాణుల యొక్క క్షేమమే లక్ష్యంగా లోక కళ్యాణార్థం ఈరోజు శంకరంపేట మండల పూర్వవిధుల గుండా ఊరేగింపు నిర్వహించుకొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి మరి మహా అన్నదాన సంతర్పణ చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మండలంలోని యాదవ సోదరులు, వ్యాపారస్తులు, అందరూ కూడా ప్రముఖులు, ప్రజలు అందరికీ కూడా మండలంలోని ప్రజలందరికీ మా సంస్థ తరపున, యాదవ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దినదిన ప్రవర్తన చెందుతున్నటువంటి యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, గో సంపదను కాపాడే దిశగా ప్రయాణిస్తున్నటువంటి మా యొక్క సంస్థకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ గోకులం దేవాలయ 10వ వార్షికోత్సవ ఉత్సవాలకు శ్రీ 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 మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ కావేరి సత్యనారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో 14 అడుగుల మహాకాళి అమ్మవారి దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ గోకులం దేవాలయ 10వ వార్షికోత్సవ ఉత్సవాలు శ్రీ 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 మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ కావేరి సత్యనారాయణ హాజరే ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో 14 అడుగుల మహంకాళి అమ్మవారి దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని, దాతల సహకారంతో దేవాలయాన్ని నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. దేవాలయాన్ని ఏప్రిల్ 26, 2024 నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, తనకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఏ ఆసుపత్రికి వెళ్లినా బ్రతకుడు అని చెప్పడంతో గురువు గారి మాటలతో అమ్మవారిని నమ్ముకుని ధ్యానం చేయడంతో బ్రతకడం జరిగిందన్నారు. అమ్మవారిపై నమ్మకంతో తూప్రా నుంచి మొదలుకొని నాగాపూర్, కాశీ, గయా, సింహాచలం, రామేశ్వరం వరకు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా జలాల్పూర్ నుంచి జమ్మూ వైష్ణవిమాత దేవాలయం వరకు సాష్టాంగ నమస్కారం యాత్ర నిర్వహించామన్నారు. అనంతరం అమ్మవారి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగిందన్నారు. దేవాలయ నిర్మాణానికి దాతలు వస్తు రూపేణ, ధన రూపేణ అందజేయాలని, కృష్ణశిలా రాయితో దేవాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ మహాకాళి దేవాలయ కమిటీ చైర్మన్ కావేరి సత్యనారాయణతో పాటు గౌరవ అధ్యక్షులు అయ్యూరి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు గుత్తి సుదర్శన్, కోశాధికారి కరణం శ్రీనివాస్, వడ్లూరి చంద్రయ్య, కొవ్వూరి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కావేరి సత్యనారాయణ, మన్నెవారి జలాల్పురం, వెల్దుర్తి మండలం. విషయం ఏంటంటే 14 అడుగుల కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది 2024 ఏప్రిల్ 26 రోజున. అమ్మవారిని ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏంటంటే, నాకు 2016 ఆగస్టు 22 రోజున ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కారణంగా అమ్మవారిని నమ్మడం వల్ల, ఎందుకంటే డాక్టర్స్ కూడా నన్ను బతకలేని పరిస్థితుల్లో చేతులెత్తేసిన సమయంలో మా గురువుగారు వచ్చి ఈ కాళీమాతను నమ్మి ఒక చిన్న మంత్రం వల్ల నీకు మంచి జరుగుతుందని చెప్పడం వల్ల, అది ధ్యానం చేయడం వల్ల, అమ్మవారి దయ వల్ల నేను బతికి మళ్ళీ ఈ విధంగా మారడానికి చాలా సంతోషంగా అమ్మవారిని ప్రతిష్ఠ చేశాను. అమ్మవారికి నమ్మి నేను సైకిల్ యాత్రగా కూడా తూప్రా నుండి నాగపూర్ మీదుగా కాశీ, గయా, కలకత్తా, పూరి, సింహాచలం, అన్నవరం, పిఠాపురం మీదుగా రామేశ్వరం వరకు సైకిల్ యాత్ర చేశాను. రెండో విషయం ఏంటంటే, ప్రతిష్ట కంటే ముందు జలాల్పూర్ నుండి జమ్మూ వైష్ణవిమాత వరకు సాష్టాంగ నమస్కారం యాత్ర చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఒక గోశాల నడిపబడుతున్నది, తర్వాత నిత్యాన్నదానం జరుగుతున్నది. అందరూ మన మెదక్ జిల్లా వ్యాప్తంగా అందరూ భక్తులు రావడం ప్రప్రదంగా ఏంటంటే, మన శంకరంపేట నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి ఎంతో సేవ చేసుకొని వాళ్ళందరి ఆశీర్వాదం వల్ల కూడా చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. జై శ్రీ కాళీమాత. ఇప్పుడు ఆలయ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో ఏంటంటే, మొత్తం కృష్ణశిల రాయితోటి గర్భాలయం పూర్తిగా మండపాలు కూడా అన్నీ కూడా నిర్మాణం దశలో ఉంది. దీనికి ఇది అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ నిర్మాణంలో భాగస్వాములై విరాళ రూపకంగా, వస్తు రూపకంగా కానీ, ధన రూపకంగా కానీ తోచిన విధంగా సహకరించి అమ్మవారి కృపకు పాత్రులై అమ్మవారిని అందరూ సేవించవలసిందిగా కోరుచున్నాను. భవ్య న్యూస్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ. దోపిడీ దొంగల ముఠాను పట్టుకున్నట్లు వెల్లడించిన రఘుచందర్. గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా. రైతులకు యూరియా పంపిణీ చేయాలని, గజ్వేల్లో రెడ్ పాయింట్ ఏర్పాటు పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కొండపాక మండల పరిధిలోని వెల్లికట్ట క్రాస్ రోడ్ వద్ద మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దగ్ధం. ర్యాలీగా వెళ్లి మీడియా సమావేశం నిర్వహించిన కొండపాక మండల యూత్ కాంగ్రెస్ నాయకులు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ గోకులం దేవాలయ 10వ వార్షికోత్సవ వేడుకలు. స్వామివారికి అభిషేకం, అలంకరణ, శతనామావళితో పూజా కార్యక్రమం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.